ఎగువన కురిసిన భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి 97,490 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా అవుట్ఫ్లో 97,490 క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లలో నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గింది. క్రస్ట్ గేట్లను మూసివేశారు అధికారులు. ఇన్ఫ్లో 50,059 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 50,059 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586.40 అడుగులుగా ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో నిరంతరంగా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 19,014 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 31,604 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, ప్రవాహ ప్రాంతాలకు వెళ్లొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.